మహాలక్ష్మిగా ఉన్నావమ్మా. వదినా, ఇవి ఆనగలేదా? నేను కోసం చేసి నగలేనా అవునవును అవి తీసుకోవాలి. మళ్ళీ భద్రత చూసి ఇదేంటి మన ఆంటీ గిఫ్ట్. మీ అత్తపడి నేనే మోసుకొచ్చాను. నువ్వు చావు మీ ఆయన అవసరం లేదు. నీ మొహం చూస్తుంటేనే అర్థమైపోతుంది. బామ్మ ఇవ్వబోయే గిఫ్ట్ అత్తయ్యకి వెళ్తుంది కదా. నేను ఏ గిఫ్ట్ తీసుకురావద్దు మనమ్మ. నువ్వే వచ్చావు కదా, అదే నాకు పెద్ద బహుమతి. రవీణ్య ఇదే వదిన రోడ్డు మీద కలిపి అటు నుంచి తీసుకొచ్చేసారు. నీ అత్తయ్యలో నేను అమ్మాయిని తీసుకుంటున్నాను. అందుకంటే కావాల్సింది ఏమీ లేదు. ఏం చేస్తున్నావు? ఫోన్ చూసిందా లేదా? మీ ఆయన బాగా తీసుకుంటున్నారా? వాడు వచ్చేసాడమ్మా. మీరు ఇక్కడ ఉన్నట్టు తెలుస్తుందా? తెలిస్తే ఇంకా ఎక్కడ ఎదుర్కొంటాడు? చెట్టులో అక్కడికి వచ్చి అందరికీ ముక్కు చెప్పులు పెట్టి 3 చెరువుల నీళ్లు రాయించేవాడు. రావడానికి భయపడుతుంది అని చెప్పాడు. ఆయన తీసుకుని నమ్మకం. ఆ భయం నాకు కూడా ఉంది. కానీ బయట అలాంటి అనుమానమే వస్తే అది నిజం అందమ్మా. బయలుదేరిన మరి కొంచెం వెయ్యి తీసుకున్నా. పాపలేదు. ఒక్క పూట వాళ్ళతో ఉండొద్దాం అనుకుంటే విడిచేశాడు. మౌనిక నేను తప్పలేదు స్వామి. ఎందుకు వచ్చారు? ఎట్లో ఫంక్షన్ అయితే అందరూ మా అక్కని చూసుకోవడానికి. మాట్లాడేది సంస్కారం తెలియని వాళ్ళకి గుర్తు చేసిన సంస్కారం అవ్వదు. అక్కడ చూసిన పద్ధతి గుర్తు చేసుకుని ఇంతమందిలో కలిసి
ఎప్పటికీ మీరు అలాగే ఉంటారు. సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి. ముక్కులు మొత్తం పెట్టుకున్నావా? నువ్వు ఆపుకుంటావా? నేను మీద పడ్డా నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ప్రభావతికి లేకపోని రోగాలు ఎదురవుతున్నాయి. కాస్త దూరంగా ఉండు కామాక్షి, ఆ రొంప నీ కట్టుకుంటుంది. బాగలేదు మోనిక, నీకు చాలా రోజులైంది. కూర్చో. మీరు మాలో మీరు తెలుసుదా? అమ్మ మీరు వీళ్ళు నా పెళ్ళాల రోగాలతో కాకుండా సంతోషంగా ఉండాలని నాకు పూర్తిగా కోరుకుంటారు కదా. చిన్న బుట్టు పెట్టా ఫ్యాషనా? ఫ్రెండ్స్ ఏమిస్తారమ్మా? మీరా మొబైల్ తీసుకురా.